హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజైన్ మీ. సో ఈ వీడియోలో మనము జనరేటివ్ షేప్ డిజైన్లో సర్ఫేసెస్ టూల్ బార్ గురించి నేర్చుకుందాం. అండ్ సర్ఫేసెస్ జనరేటివ్ షేప్ డిజైన్ వచ్చేసి షేప్లో ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఓకే. పైన ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయింది. అండ్ ఇందులో ఇప్పుడు మనం నేర్చుకోబోయే టూల్ బార్ సర్ఫేసెస్. సో ఇవి మనం గీసిన 2D మోడల్స్, 2D డ్రాయింగ్కి సర్ఫేస్ ప్రొవైడ్ చేయగలిగే టూల్స్ అనమాట ఇవన్నీ. సో సర్ఫేస్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మోడల్ కావాలి, 2D డ్రాయింగ్ కావాలి. సో లైన్ అనేది క్రియేట్ చేసుకుందాం ఒకటి. సో లైన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ రిఫరెన్స్ పాయింట్ కావాలి. సో ఇక్కడ డైరెక్ట్ పాయింట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, పాయింట్ క్రియేట్ అయింది అండ్ ఆ పాయింట్ సెలెక్ట్ అయిపోయింది కూడా. అండ్ పాయింట్ 2 లేదు నా దగ్గర, సో నేను ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను రిఫరెన్స్ లాగా. ఎక్స్ట్రూడ్ అండ్ ఓకే. సో ఒక లైన్ అనేది క్రియేట్ అయింది. సో మనము సర్ఫేసెస్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ట్రూడ్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఎక్స్ట్రూడ్ పైన క్లిక్ చేశాను అండ్ క్లిక్ చేసిన వెంటనే పాపప్, అందులో ప్రొఫైల్ 1 వచ్చేసి మనం గీసిన లైన్. అండ్ డైరెక్షన్ వచ్చేసి రైట్ క్లిక్, రిఫరెన్స్ ప్లేన్, మనం ప్లేన్ కానీ లైన్ కానీ ఏదైనా క్రియేట్ చేసుకొని దాని డైరెక్షన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఆల్రెడీ ఇది డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్లోనే ఉంది కాబట్టి లైన్ ఐదర్ జెడ్ కానీ వై కానీ మనం యూస్ చేసుకోవచ్చు. సో జెడ్ యూస్ చేద్దాం. జెడ్ యూస్ చేస్తే పైకి వెళ్తుందా? ఓకే ఫైన్. రివర్స్ డైరెక్షన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ప్లేన్ అనేది క్రియేట్ అయింది, ఆ లైన్ని ఎక్స్ట్రూడ్ అవుతూ, ఒక సర్ఫేస్ అనేది క్రియేట్ అయింది, ఆ లైన్ ఎక్స్ట్రూడ్ అవుతూ. ఇక్కడ మనకి 2 డైరెక్షన్లో కూడా ఒకటేసారి లిమిట్ డిఫరెంట్ డైమెన్షన్స్ తోటి మనము ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ప్రివ్యూ ఇటు 10 mm అండ్ అటు సైడ్ 85 mm. లేదా మనం రివర్స్ డైరెక్షన్ యూస్ చేసుకొని కంప్లీట్ పార్ట్ని రివర్స్ చేసుకోవచ్చు. మిర్రర్ ఎక్స్టెంట్ ఆప్షన్ యూస్ చేసుకొని ఒకటే డైమెన్షన్ మెన్షన్ చేసుకొని మనం ఎక్స్ట్రూడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఎక్స్ట్రూడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్. సో ఇలా మనం ఒక లైన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. లైన్ అనే కాదు, ఇంకా ఏ పార్ట్ మనం తీసుకుని ఎక్స్ట్రూడ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ యూస్ చేసుకొని. అండ్ ఎక్స్ట్రూడ్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రివాల్వ్. సో రివాల్వ్ ఆప్షన్ ఫైన్, కంట్రోల్ ఎక్స్. సో ఇప్పుడు నేను ఒక 2D డ్రాయింగ్ తీసుకోబోతున్నాను రివాల్వ్ ఆప్షన్ కోసం. ప్లేన్ అండ్ స్కెచ్. ఇక్కడ ఒక స్ప్లైన్, ఎగ్జిట్. సో ఒక స్ప్లైన్ అనేది నేను డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం రివాల్వ్ ఆప్షన్ చూద్దాం. రివాల్వ్ ఫస్ట్ వచ్చేసి ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొఫైల్ అండ్ రెవల్యూషన్ యాక్సెస్. ఆల్రెడీ ఇందాక లైన్ గీసుకున్నాం, ఆ లైన్ని మనం రెవల్యూషన్ యాక్సెస్ కింద కన్సిడర్ చేసుకుని తీసుకుందాం. సో విత్ దాట్ యాక్సెస్ మనకి ఒక సర్ఫేస్ అనేది రివాల్వ్ అవుతూ క్రియేట్ అయింది. సో సేమ్ సర్ఫేస్ని మనం ఎక్స్ట్రూడ్ చేసి చూద్దాం. క్యాన్సిల్. ఎక్స్ట్రూడ్ చేయాలి అంటే ఎక్స్ట్రూడ్, ఇది ఎక్స్ట్రూడ్ అయితే ఇది రివాల్వ్, లైన్ అండ్ యాక్సెస్. అండ్ ఇక్కడ డిఫరెంట్ పారామీటర్స్, మన యాంగులర్ లిమిట్స్ మనం డిఫరెంట్గా మెన్షన్ చేసుకోవచ్చు. 30 degrees అటు 30 degrees ఇటు ఇట్లా. లేదా కంప్లీట్గా అయిపోవాలంటే 360 degrees మస్ట్ బి 0. అర్థమైంది. యాంగిల్ టు 0 అంటే టోటల్ రెండు కలిపి టోటల్ 360 ఉండాలి. ఒకటేసారి 360 పెట్టేసి 0 పెట్టేసాను. సో ఏమేంటంటే మనం గీసిన ప్రొఫైల్ అనేది విత్ సర్ఫేస్ని క్రియేట్ చేసుకుంటూ రివాల్వ్ అయింది. కాబట్టి దీన్ని హైడ్ చేసేద్దాం. సో ఇది మనం రివాల్వ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్పియర్.
సో స్పియర్కి కావాల్సిందల్లా ఒక సెంటర్ పాయింట్ మాత్రమే. ఆల్రెడీ ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ లైన్ పైన పాయింట్ ఉంది. ఈ పాయింట్ నేను యూస్ చేసుకొని సెంటర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే నాకు డిఫాల్ట్గా ఉన్న పారామీటర్స్ తోటి ఈ స్పియర్లో సగం పార్ట్ అనేది నాకు క్రియేట్ అయింది. ఒకవేళ మనకు పారామీటర్స్ కావాలి, మనం మెన్షన్ చేసుకుని మనకు కంప్లీట్ స్పియర్, హోల్ స్పియర్ వద్దు అనుకుంటే ఈ పారామీటర్స్ మెన్షన్ చేసుకుంటూ మనం మార్చుకోవచ్చు. లేదా ఈ లిమిటేషన్స్లోనే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మన కంప్లీట్ స్పియర్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఈ స్పియర్ ఒక డయామీటర్, రేడియస్ మనం మెన్షన్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎంటర్. సో ఒక స్పియర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాల్ని మనము డ్రా చేయాలి, డిజైన్ చేయాలనుకుంటే ఫస్ట్ సర్ఫేస్ క్రియేట్ చేసుకొని దీని నుంచి మనము థిక్నెస్ ఇచ్చి దీనికి మనము 3Dగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్పియర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ సిలిండర్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి సిలిండర్. సో సిలిండర్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ స్పియర్ని నేను హైడ్ చేసేస్తాను. సో సిలిండర్ కూడా సెంటర్ పాయింట్ కావాలి. సెంటర్ పాయింట్ అండ్ డైరెక్షన్ వచ్చేసి నేను ఈ లైన్ క్లిక్ చేస్తున్నాను. సో నాకు సెంటర్ పాయింట్ నుంచి లెంత్ 1 అండ్ లెంత్ 2 20 mm టాప్, 20 mm బాటమ్ మనం గీసిన, అండ్ రేడియస్ వచ్చేసి 20 mm. సో రేడియస్ పెంచుతున్నాను అండ్ ప్రివ్యూ. సో నేను ఇచ్చిన పాయింట్ నుంచి విత్ రేడియస్ 30 mm 100 mm లెంత్ తోటి ఒక సిలిండర్ అనేది క్రియేట్ అయింది. దీన్ని మిర్రర్ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, రివర్స్ డైరెక్షన్. ఇవి ఆప్షన్స్. ఓకే. సో ఇవి మన ఎక్స్ట్రూడ్ ఆప్షన్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రూడ్స్ అనమాట ఇవి. ఎక్స్ట్రూడ్, రివాల్వ్, సిలిండర్ అండ్ స్పియర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్, నెక్స్ట్ టూల్ బార్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టూల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫ్సెట్. ఆఫ్సెట్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు మనం గీసిన ప్రొఫైల్ నుంచి ఆఫ్సెట్ విత్ డిస్టెన్స్ మనము ఒక ఆఫ్సెట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ క్లిక్ చేసుకోవాలి. నేను ఈ సర్ఫేస్ పైన క్లిక్ చేస్తున్నాను, సిలిండర్. అండ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ వచ్చేసి ఒక 10 mm ప్రొవైడ్ చేస్తాను. రివ్యూ. నేను గీసిన సిలిండర్కి ఆఫ్సెట్గా 10 mm తోటి ఇంకొక సిలిండర్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. సో సేమ్ నేను కంప్లీట్ స్పియర్కే కాకుండా సర్ఫేస్ 10 mm ప్రివ్యూ, ఈ వేస్ కూడా నేను 10 mm తోటి చేసుకోగలిగాను. ఇది హైడ్ చేసేద్దాం. అండ్ ఇంకా మనము మల్టిపుల్గా మనం ఇలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే రిపీట్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఓకే పైన క్లిక్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలో అన్ని, 5 ఇన్స్టెన్సెస్ పెడదాం. ఓకే, క్లోజ్. సో నేను గీసిన వాస్ 10 mm తోటి ఆఫ్సెట్ క్రియేట్ అవుతూ ఇట్లా ఇన్ని ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయింది. అండ్ మనకి గీసిన ప్రొఫైల్ కూడా ఆఫ్సెట్ అవుతూ ఇలా తయారవుతుంది అనమాట. సో ఇది ఆఫ్సెట్ టూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతే, ఇది ఆఫ్సెట్ టూల్. అంతవరకు పెట్టు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్వీప్. ఇందులో స్వీప్ టూల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో స్వీప్ టూల్లో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 3 ఒక్కొక్క ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ కలిపి ఆల్మోస్ట్ 21 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీప్స్ ఉన్నాయి. అండ్ ఇవి మనము డిఫాల్ట్గా సెలెక్ట్ అవ్వవు, మనము సెలెక్ట్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది స్వీప్ని. సో ఈ డిఫరెంట్ 21 స్వీప్స్ని నేను సపరేట్గా ట్యూటోరియల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని 21 స్వీప్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఒక శాంపుల్తో జస్ట్ స్వీప్ ఎలా పనిచేస్తుందో మనము చిన్న డ్రాయింగ్ తోటి నేర్చుకుందాం. సో కంప్లీట్ Ctrl Z, వీటన్నింటిని హైడ్ చేసేస్తాను. సో ఓకే, ఫైన్. ఈ లైన్ ఉంచుతాను. ఈ ప్లేన్ పైన ఒక స్కెచ్ తీసుకుందాం.
సో ఒక పాలిగాన్ నేను గీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు స్వీప్ ఆప్షన్ యూస్ చేసి మనం ఈ పాలిగాన్ని స్వీప్ చేద్దాం. స్వీప్ పైన క్లిక్ చేసుకొని పాలిగాన్ ప్రొఫైల్ని క్లిక్ చేసుకున్నాను. అండ్ గైడ్ కర్వ్ వచ్చేసి ఇందాక మనం గీసిన కర్వ్ ప్రివ్యూ. మనం గీసిన పాలిగాన్ అనేది ఈ గైడ్ పాత్ని యూస్ చేసుకుంటూ ఒక ఎక్స్ట్రూడ్ అయిందనమాట. గైడ్ పార్ట్ని యూస్ చేసుకొని. సో ఇలా మనం ఏదైనా ప్రొఫైల్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి, అది కూడా మనకి కావాల్సిన డైరెక్షన్లో కావాల్సిన పాత్లో ఎక్స్ట్రూడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్వీప్ ఆప్షన్ యూస్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రీలిమిటర్ 1 అండ్ రీలిమిటర్ 2 అని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ రీలిమిటర్ 1 అండ్ 2 దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇక్కడ ఆల్రెడీ ఏదైనా ఒక ప్లేన్ క్రియేట్ చేస్తుంటే బాగుండేది. సరే, నో ప్రాబ్లం, క్యాన్సిల్. ఒక ప్లేన్ నేను సెంటర్లో ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ప్లేన్, లైన్ అండ్ మిడిల్ పాయింట్లో డిఫాల్ట్గా ఒక ప్లేన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సారీ. ఇప్పుడు మనము స్వీప్ని యూస్ చేసి చూద్దాం. స్వీప్, ప్రొఫైల్ అండ్ పాత్, రివ్యూ. సో స్వీప్ అనేది క్రియేట్ అయింది. అండ్ రీలిమిటర్ 1 ఆప్షన్, ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుంది చూద్దాం. రీలిమిటర్ 1 వచ్చేసి నేను ఈ ప్లేన్ క్లిక్ చేస్తున్నాను అండ్ ప్రివ్యూ. సో నాకు ఈ ప్లేన్ వరకు స్వీప్ అయిందనమాట. నెక్స్ట్ తర్వాత లైన్ స్వీప్ అవ్వలేదు. సో స్వీప్ని లిమిట్ చేయాలి అనుకుంటే ఈ రీలిమిటర్స్ యూజ్ అవుతాయి. అంటే కంప్లీట్ స్వీప్ అవ్వకుండా మనం ఎంతవరకు అయితే లిమిటెడ్ కావాలో అంతవరకు లిమిట్ చేసి ఆపేస్తుంది అనమాట స్వీప్ని. సో ఇలా మనం స్వీప్ ఆప్షన్ యూస్ చేసుకొని స్వీప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫిల్ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో ఫిల్ అంటే ఏంటి అంటే, కంప్లీట్ ఏదైనా క్లోజ్డ్ ప్రొఫైల్ ఉంది, దానికి మనం సర్ఫేస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే కనుక ఫిల్ ఆప్షన్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మనము స్వీప్ ఆప్షన్ యూస్ చేసుకొని ఒక పాలిగాన్ క్రియేట్ చేసాం. ఆ పాలిగాన్ని స్వీప్ చేసుకున్నాం. హైడ్. ఓకే, ఇది పాత్ని కూడా హైడ్ చేసేస్తా. హైడ్. సో పాలిగాన్ క్రియేట్ చేసుకొని దాన్ని స్వీప్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నాకు ఈ హోల్ అనేది నాకు క్లోజ్ అయిపోవాలి అనుకుందాం. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ సర్ఫేస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఫిల్ ఆప్షన్ యూస్ చేసుకొని క్లోజ్డ్ ప్రొఫైల్స్ మనము ఫిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ మనం కర్వ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కర్వ్ 1, కర్వ్ 2 సిరీస్ ఆర్డర్లో. సెలెక్ట్ చేసిన కర్వ్ కరెక్ట్ సెలెక్ట్ చేయలేదు. కర్వ్ 5 సెలెక్ట్ అయింది. కర్వ్ 6. సో కంప్లీట్ కర్వ్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రివ్యూ చేసి చూద్దాం. బౌండరీస్ నాట్ క్లోజ్డ్. కంప్లీట్ క్లోజ్ అయి ఉండాలంట కంపల్సరీగా. నేను ఏదో రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి. ఎడ్జెస్ 1 2 3 4 5 6 ఎడ్జెస్ ఉండాలి. నేను సెవెంత్ వన్ ఏదో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా 5 6 100 గ్యాప్ ఉందంటే ఇక్కడ మనకి. ఇది ఎక్స్ట్రా పాత్ అయితే మనము క్లిక్ చేసుకున్నాం అనవసరంగా. ఎక్కడో నెంబర్ 1 దీన్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ క్లోజ్డ్ కౌంటర్. ఇక్కడ మనకి క్లోజ్డ్ కౌంటర్ అనే ఆప్షన్ వచ్చేసి అంటే క్లియర్ అయిపోయినట్టు. కంప్లీట్గా మనం సెలెక్ట్ చేసుకున్న లైన్స్ అన్ని క్లోజ్డ్ అయినట్టు. క్లోజ్ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ అయిపోయింది. రివ్యూ. ఇప్పుడు చూసినట్టయితే మీరు మనం గీసిన స్వీప్ క్లోజ్ అయిపోయింది అనమాట, మన పాలిగాన్ అనేది. సో ఇట్లా మనము కంప్లీట్ క్లోజ్డ్ ప్రొఫైల్ని సర్ఫేస్లా క్రియేట్ చేసేయాలనుకుంటే ఫిల్ ఆప్షన్ యూస్ చేసుకుని దాన్ని సర్ఫేస్లో ఫిల్ చేసేయచ్చు అనమాట. సో ఇది ఫిల్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ సెక్షన్ సర్ఫేస్. 3D మోడలింగ్లో మీరు చూసుండొచ్చు, 3D డ్రాయింగ్లో మల్టీ సెక్షన్ సాలిడ్ లాగా. సో సేమ్ ఇది మల్టీ సెక్షన్ సర్ఫేసెస్ అనమాట. చూద్దాం మనము క్రియేట్ చేసి. సో కంప్లీట్ మొత్తం హైడ్ చేసేద్దాం. హైడ్. అండ్ ఇప్పుడు నేను 2-3 ప్లేన్స్ రిఫరెన్స్గా తీసుకొని ప్లేన్ ఆఫ్సెట్ చేసుకుంటాను. ఒక 20 mm 50 mm తోటి. రిపీట్. ఓకే.
3 instances, 3 of the 4. Okay. సో మల్టిపుల్ ప్లేన్స్ క్రియేట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు మల్టిపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఈ ప్లేన్ పైన స్కెచ్, ఒక సర్కిల్ డ్రా చేస్తా. అండ్ ఇక్కడ మినిమం ఒక 4, సరే సర్కిల్ దీని సంగతి తర్వాత చెప్తాను మీకు. ఎగ్జిట్. ఇక్కడ వచ్చేసి ఒక రెక్టాంగిల్, స్కెచ్, ఎగ్జిట్. ఇక్కడ ఇంకొంచెం పెద్ద రెక్టాంగిల్ ఇద్దాం. సరే చాలే, 4 సెక్షన్స్ చాలు. ఫైన్, 4 డిఫరెంట్ సెక్షన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మల్టీ సెక్షన్ సాలిడ్ అనేది చూద్దాం. మల్టీ సెక్షన్ సాలిడ్ సెక్షన్స్, 4 సెక్షన్స్ సెలెక్ట్ చేసుకుందాం. 1, 2, 3 అండ్ 4. సో మల్టీ సెక్షన్ సాలిడ్ సెలెక్ట్ చేసుకునే వెంటనే ఫస్ట్ మనము సెట్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. నోటీస్ చేయాల్సిన పాయింట్స్ అండ్ సెట్ చేయాల్సిన పాయింట్స్ కూడా. ఈ క్లోజింగ్ పాయింట్ అనేది ప్రతి ఒక్క దానికి సిమిలర్, ఒకటే లైన్లో అండ్ ఒకటే కర్వ్లో ఉండాలి, గైడింగ్ కర్వ్లో. సో ఇక్కడ మనకి పాయింట్స్ వచ్చేసి దీనికి 6 పాయింట్స్ ఉన్నాయి, సర్కిల్కి పాయింట్స్ ఉండవు, అండ్ ఇక్కడ రెక్టాంగిల్కి 4 అండ్ 4. సో మనం సర్కిల్కి కూడా కొన్ని పాయింట్స్ క్రియేట్ చేసినట్టయితే మనకి మల్టీ సెక్షన్ సాలిడ్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు వితౌట్ పాయింట్స్ మనం క్రియేట్ చేస్తే అసలు ఎలా ఉంటుందో, ఏం చేంజ్ చేయకుండా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ప్రివ్యూ ఇలా వస్తుంది. మనం ఏమీ పాయింట్స్ని సెలెక్ట్ చేయకుండా మనం ఇటు గీసినట్టయితే మన సర్ఫేస్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని 3Dలా కన్వర్ట్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్ట్రైప్స్ కనబడతాయి. ఈ లైన్స్ దగ్గర స్ట్రైప్స్ కనబడడము, అన్ఈవెన్గా ఉంటుందన్నమాట సర్ఫేస్ అనేది. సో స్మూత్గా ఉండాలి అనుకుంటే కనుక మనం కొన్ని పాయింట్స్ సెట్ చేయాల్సి ఉంటుంది. సో సెట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో చూద్దాం. కర్వ్స్ సెలెక్ట్ చేసుకున్నాం, 4 కర్వ్స్. అండ్ 4టిది క్లోజింగ్ పాయింట్, ప్రతి ఒక్క దాని ప్రొఫైల్ పైన ఒక సెక్షన్ అండ్ క్లోజింగ్ పాయింట్ అనే ఒక ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్లోజింగ్ పాయింట్స్ మనం రీప్లేస్ చేసి ఒక స్ట్రైట్ పాత్లో పెట్టాలి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్కి సేమ్ పాత్లో క్లోజింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. సర్కిల్కి పాయింట్ లేదు కాబట్టి పాత్ లేదు. సరే ఓకే, ప్రాబ్లం లేదు. 1, 2, ఇది 3 అనుకోండి. అండ్ 4th వన్ వచ్చేసి మనకు పాయింట్ ఇక్కడ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో దీన్ని మనం పాయింట్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ అండ్ రిప్లేస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ పాయింట్ దగ్గర అయితే మనకు అది రిప్లేస్ అవ్వాలో ఆ పాయింట్ పైన క్లిక్ చేయాలి. సో క్లోజింగ్ పాయింట్ అనేది నాకు ఇక్కడికి రిప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ కొట్టి చూద్దాం. సో ఇప్పుడు చూసినట్టయితే సర్కిల్ క్లోజింగ్ పాయింట్ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ ఒక లైన్ చూడొచ్చు మీరు. క్లోజింగ్ పాయింట్ నుంచి ఒక లైన్ ఇలా వచ్చి సర్కిల్ దగ్గర ఉన్న క్లోజింగ్ పాయింట్స్ కర్వ్ నుంచి ఇలా వచ్చింది. సో సర్కిల్ కూడా మనం 4 పాయింట్స్ ప్రొవైడ్ చేద్దాం. సర్కిల్ డైరెక్ట్ ఈ పాయింట్స్ యూస్ చేసుకొని, సర్కిల్ స్కెచ్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది. 4 ఇన్స్టెన్సెస్ కావాలి. ప్రివ్యూ డైరెక్ట్ నేను పాయింట్స్ని ప్రొఫైల్ని యూస్ చేసుకొని 4 పాయింట్స్ అనేది క్రియేట్ చేసేసాను. ఇప్పుడు మనం మల్టీ సెక్షన్ సాలిడ్ చూద్దాం. 1, 2, 3 అండ్ 4. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మనం సెక్షన్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా సీక్వెన్స్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. పైనది కిందకి సెలెక్ట్ చేస్తే కనుక మనకి మల్టీ సెక్షన్ సాలిడ్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఈ పాయింట్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే వచ్చాయి. సరే, నో ప్రాబ్లం. ఈ క్లోజింగ్ పాయింట్ని తీసి రిప్లేస్ పాయింట్. ఓకే,
ఇలా వస్తుంది. సరే చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో ప్రివ్యూ. మనకి ఇక్కడ ట్విస్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. సరే నో ప్రాబ్లం. ఇలా మనము మల్టీ సెక్షన్ సాలిడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మల్టీ సెక్షన్ సాలిడ్ ఇంకా స్మూత్గా ఉండాలి, కంప్లీట్గా స్మూత్గా ఉండాలి అనుకుంటే కనుక మనకి మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్ని మనము సర్కిల్ పైన అంటే పాయింట్లెస్ ఉన్న దానిపైన క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. క్రియేట్ చేసుకొని ఆ పాయింట్స్ని జాయిన్ కూడా చేసుకోవచ్చు. ఎలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను మీకు. మల్టీ సెక్షన్ సాలిడ్ సెలెక్ట్ చేసుకొని ఏవైతే కర్వ్స్ కావాలో అవి, అండ్ ఇక్కడ కప్లింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. కప్లింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం రిప్లేస్ చేసేసుకోవాలి. రిప్లేస్ టు దిస్. అండ్ ఇప్పుడు కప్లింగ్ ఆప్షన్ పైన కప్లింగ్లోకి వచ్చాక కప్లింగ్ ఇప్పుడు మనం కప్లింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే మనం పాయింట్ని జాయిన్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేశాను, సెకండ్ పాయింట్, అండ్ థర్డ్ పాయింట్ నాది ఇది అండ్ ఇది. సో ఫస్ట్ కప్లింగ్ అనేది నేను వచ్చేసాను అనమాట. ఫస్ట్ లైన్ వచ్చేసింది. అండ్ ఇన్ సీక్వెన్స్ సెకండ్. మనం ఎలా అయితే పాత్ ప్రొవైడ్ చేస్తామో మన కర్వ్ కూడా మనకు అలాగే వస్తుంది. ఫోర్. తిప్పుతూ ఫోర్త్ కప్లింగ్. ఫోర్త్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్. సో ఇప్పుడు మన మల్టీ సెక్షన్ సాలిడ్ అనేది ఇలా వస్తుంది అనమాట. చూద్దాం రివ్యూ. సో ఇలా మనం కప్లింగ్ని జాయిన్ చేసుకుంటూ మనము గీసుకోవచ్చు డ్రాయింగ్స్ని. ఇది మల్టీ సెక్షన్ సాలిడ్. అండ్ నెక్స్ట్ టూల్ బార్ గురించి చూద్దాం. నెక్స్ట్ టూల్ బార్ వచ్చేసి బ్లెండ్. ఇవి ఎక్స్ట్రా ప్లేన్స్ అనేది తీసేద్దాం మనం, వేస్ట్. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ పాయింట్ ఒక దగ్గర, అండ్ సేమ్ ప్లేన్లో ఇక్కడ ఇంకొక పాయింట్ క్రియేట్ చేశాను. అండ్ లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు మనం ఒకటి పాయింట్ నుంచి విత్ పర్పెండిక్యులర్గా. సో ఒక లైన్ ఇక్కడ, ఓకే. అండ్ ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకుందాం. లైన్ అండ్ సేమ్ రిఫరెన్స్కి, ఓకే. 2 లైన్స్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ 2 లైన్స్ని మనం ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ఎక్స్ట్రూడ్ డైరెక్షన్ వచ్చేసి, సారీ సేమ్ డైరెక్షన్లో ఉంది కదా. ప్లేన్ నేను మిర్రర్ ఎక్స్టెంట్ వద్దు, ఇది 0, రివర్స్ డైరెక్షన్, ఓకే. సేమ్ ఇక్కడ కూడా ఈ సర్ఫేస్ కూడా చేసుకుంటా. డైరెక్షన్ వచ్చేసి వై, ఓకే. సో ఫైన్. ఇప్పుడు మనం బ్లెండ్ ఆప్షన్ అనేది చూద్దాం. చేసేటప్పుడు స్ప్లైన్ని డ్రా చేసేటప్పుడు మనకి ఈ ఆప్షన్ కనెక్ట్ కర్వ్ ఎలా యూజ్ అయిందో అలా మనకి 2 సర్ఫేసెస్ని కనెక్ట్ చేయడానికి ఈ బ్లెండ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో బ్లెండ్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కర్వ్ వచ్చేసి ఇది. అండ్ ఫస్ట్ సపోర్ట్ కూడా, ఫస్ట్ సపోర్ట్. అండ్ సెకండ్ కర్వ్ వచ్చేసి సెకండ్ కర్వ్ అండ్ సెకండ్ సపోర్ట్. 3 క్రియేట్ చేసాము. ప్రివ్యూ. ఒక బ్లెండ్ అనేది క్రియేట్ అయింది రెండింటిని జాయిన్ చేసుకుంటూ. సేమ్ కనెక్టింగ్ కర్వ్ లాగానే, బట్ అక్కడ కర్వ్ అయితే ఇక్కడ సర్ఫేస్, అంతే డిఫరెన్స్. అండ్ దీని డైమెన్షన్స్ కూడా మనము అంటే వితౌట్ టాంజెన్సీ కావాలా లేదా స్ట్రైట్ పాయింట్ టు పాయింట్ అంటే స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి. పాయింట్ టు పాయింట్, ప్రివ్యూ.
పాయింట్ నుంచి కర్వ్, సెకండ్ దాన్ని కూడా పాయింట్ టు పాయింట్ పెడితే పాయింట్ టు పాయింట్ ఒక స్లైడ్ లాగా తయారైపోయింది. సో ఇది మన బ్లెండ్ ఆప్షన్ అండ్ సిమిలర్ టు కనెక్టింగ్ కర్వ్. ఇక్కడ కర్వ్, ఇక్కడ సర్ఫేస్, అంతే డిఫరెన్స్. సో ఇవి సర్ఫేసెస్ టూల్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆపరేషన్స్ టూల్ బార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ దట్ వీడియో too. And please subscribe the channel and follow all the tutorials. Thank you very much.